ఆయనకి ఇక్కడ కూడా చాలా మందికి జడ్జికిస్తాయి గారు చెప్పినట్టుగా సత్యకుమార్తో కొంచెం సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని ఆయన వల్ల అయినంత వరకు చాలా మందికి ఉపయోగపడుతున్నాడు. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా చాలా మందికి ఉపయోగపడుతుంది. అది నేను కోరుకునేది ఏంటంటే బీజేపీ, నేను కొన్ని మీటింగ్లో చెప్పేవాడిని, ఎవరికి అవసరం వచ్చినా అలనాడు ద్రౌపది కృష్ణ అంటే ఎలా అయితే ఆదుకున్నాడో బీజేపీ అనే 3 అక్షరాలు పలికితే వెంటనే బీజేపీ కార్యకర్తలు ఆదుకునే ఉండాలనేది నా కోరిక. ఆ రోజు నుండి ఈ రోజు నుండి ఆ విధంగా విజయ దగ్గరికి వచ్చేవాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నాడు. అతను ఒక్కడనే చూస్తున్నాను నేను. మిగతా పోలీస్ స్టేషన్ పోయేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. అసలు ప్రజల కోసం సేవ చేసి ఈరోజు మీరు చెప్పినట్టుగా మా డాక్టర్ చేసే పోయాడు, క్యాన్సర్ డాక్టర్ పోయాడు, ప్రెగ్నెన్సీ చేసే పోయాడు, బీజేపీకి చేసే వచ్చింది. ఇది మాకు దక్కింది లాస్ట్ బీజేపీ. చాలా మందికి అదే ఉంది. ఇప్పుడు చాలా మంది మన వాళ్ళకి అందరికి కూడా ఏమన్నారంటే ఓ బీజేపీ రామయ్య, బీజేపీ కృష్ణయ్య, బీజేపీ ముంచేంద్రనో లేకపోతే వీరయ్యనో ఇది అది దొరికింది. అంటే డిగ్రీ మనం సంపాదించకపోయినా ఈ బీజేపీ డిగ్రీని మాత్రం సంపాదించాలి అన్ని గ్రామాల్లో. ఇప్పుడు మనం ఉన్నాడు అక్కడ పురుగోడలో కూడా అనుకుంటారు బీజేపీ ఎవరంటే పలానా అని చెప్తారు. అంతమందికి వేణుగోపాల్ చెప్పేవాడు అలా చెట్టు ఉంటాడా కుప్పని ఒకడ ఓట అంటుంటాడా బీజేపీ అనే ఓటు వేణుగోపాల్ రెడ్డి మనం. అంటే ఆ పరిస్థితిలో ఉండింది పార్టీ అప్పుడు. సో ఈరోజు భారతదేశాన్ని శాసించే స్థితికి అన్ని రాష్ట్రాల్లో 2-3 రాష్ట్రాలు తప్ప అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది. మరి ఎంతమంది కార్యకర్తలు కృషి చేస్తుంటే వచ్చింది. ఇక్కడ కూడా ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతున్నాడు విజయ కాబట్టి చాలా సంతోషం. పదవులు ఇంకా రావాల్సి ఉంది. ఇంకా కూడా ఉన్న స్థాయికి కూడా టైం కలిసి వస్తే ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇంకా కూడా మంచి పదవులు రావచ్చు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడో నడిపించాం, ఎంపీని చేశాం. మనం పనికి మాల ఏదో ఒక సీట్ ఇచ్చేసింది పార్టీ. లేకపోతే ఇక్కడ మన 7 అసెంబ్లీలు తెలుగుదేశం గెలిచేదండి, బీజేపీ ఓడిపోయేది. ఎవరితో గెలిచాడు అతను? అక్కడ సీట్ ఇస్తే పార్టీ పొరుగు పోయినా ఎవరికి ఇచ్చిండే గెలుచుంటారు. ఇక్కడ అతన్ని కాకుండా దురదృష్టం అతనికి ఇచ్చే పార్టీ అది ఒకటి 2-3 సార్లు అంటే పోగొట్టింది పార్టీ. నేను ఎంత కొట్లాడినా జరగదు. మేము కూడా కలిసి ఎక్కడెక్కడో 2-3 సమస్యలు కూడా పోయాం. అందువల్ల ఇంకా కూడా ఆయన ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇచ్చారు కాబట్టి ఎస్సీస్లో ఇంకా మనం పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్సీస్లో ఇంకా కొంత నేను చెప్పాను, నేను జిల్లా ప్రెసిడెంట్ ఉండగా ఒక నమ్మకం నాకుంది. అంటే ఆయన కుర్రాడే కాదు, మా మరిగా రిటైర్మెంట్ కాదు కాబట్టి ఇంకా కూడా అన్ని ఎస్సీ కాలేజీకి వెళ్ళి ఎస్సీలన్నీ కూడా మనం బీజేపీలో తీసుకొని కానీ భారతీయ జనతా పార్టీలు ఎస్సీలు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ రాజకీయ పార్టీకి లేదు. కానీ చాలా మందికి తెలియదు. ఎంతసేపు అయినా మనం వ్యతిరేకించి మాట్లాడడం ఎక్కువైపోయినది ఎక్కడ చూసిన వాళ్ళు. అవన్నీ కాకుండా ఈయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పోయి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను విజయాన్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆయుర్వేదాలు ఇచ్చే భగవంతుడు ఆయన ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసే పార్టీని ఉన్న స్థాయికి తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ఈ సాయం సంధ్య వేళ ఆయనకి నేను చిన్నోడైనా ఆయనకి నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. చాలామంది మన పార్టీ వాళ్ళందరినీ కలిసినందుకు. ఈ త్వరైతే నాకు ఇప్పుడు తెలీదు. కానిస్టేబుల్ కానీ ఎస్ఐ దాకా వచ్చాడు. మనం ఏమి ఎన్నే ఉన్నాం. చాలా సంతోషం అందరినీ కలిసినందుకు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీని వేడొద్దు, పార్టీ సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు. వ్యక్తులతో మనకు పని లేదు. బీజేపీ జెండాతోనే మనం అందరం కూడా పోవాల్సిందని సమయం మీకు అందరికీ మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై. ఓరింగ ఈశ్వర గారు విజయ్ని సన్మానిస్తున్నారు. మధుసూదన్ రెడ్డి గారు, రామ్మూర్తి నాయుడు విజయ్ గారిని సన్మానిస్తున్నారు. సుబ్బారావు గారు కూడా సన్మానిస్తున్నారు.
రండి సునీల్ గారు. జరిగిన ఫోటో మిత్రులకు శ్రేయాభిలాషులకి నా నమస్కారాలు. ఈ అభినందన సభ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకి ఒక స్థాయి వచ్చే రోజు ప్రతిరోజు ఎవరికైనా ఉంటుంది. అయితే సమయం నుండి వెయిట్ చేయాలి. 99లో సాధారణ కార్యకర్తగా నెల్లూరులో పనిచేసిన నేను అంచెలంచెలుగా నేడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించిన దానికి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా మీద నమ్మకం ఉంచి పెద్దల కృష్ణ గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ చెంచకృష్ణ గారు కానీ మాట్లాడిన దాన్ని బొమ్మ చేయకుండా ప్రతి అవసరానికి ముందుండి మనకు ఉన్న పెద్దలతో సహాయ సహకారాలు తీసుకొని ముందుకు సాగి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా ఉత్సాహంగా కార్యక్రమాన్ని జరిగింది. మరి ఈ వేదిక మీద పెద్దలు మన టౌన్ అధ్యక్షులు, ఇప్పుడు అదేవిధంగా మన పెద్దలు రంగనాథన్ కృష్ణయ్య గారు, చెంచకృష్ణయ్య గారు, విజయభాస్కర్ గారు, మన టౌన్ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు, ఇక మండల అధ్యక్షులు రవి, రామన్న, గుండు శ్రీనివాసులు, వేణయ్య, చెప్పండి పేరు పేరున చంద్రారెడ్డి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, పార్టీలో కాకుండా ఆయన అభిమానులు కూడా వచ్చిన వారందరికీ కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షత వహించినటువంటి చెంచకృష్ణయ్య గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. వల్లకాయల విజయభాస్కర్ గారికి రాష్ట్ర పార్టీ గుర్తించి ఆయనకి రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పదవి ఇవ్వటం మాకందరికీ సంతోషం. ఈ విధంగా ఆయనకు సహకరించిన రాష్ట్ర పార్టీకి, రాష్ట్ర పార్టీ నాయకులకి అందరికీ కూడా విజయభాస్కర్ గారికి ఈరోజు ఈ సన్మానం చేయడం ఏంటంటే ఆయన గౌరవం ఇవ్వడం కాదు, ఆయన బాధ్యతలెత్తి నిధులు పెట్టడం తప్పితే ఇంకేం మాట్లాడదు. కానీ అలాంటి వ్యక్తికి గుర్తించి రాష్ట్రం బాధ్యత ఇచ్చినందుకు ఆ రాష్ట్ర పార్టీ కూడా ధన్యవాదాలు. విజయభాస్కర్ గారు ఈ యొక్క పదవిని అలంకరిస్తూ దాని ద్వారా పార్టీని ఒక ఎస్సీ మోర్చా గ్రామ స్థాయికి తీసుకెళ్లి పార్టీని మంచి పునాదిగా ఏర్పాటు చేస్తారని అవకాశం ఇచ్చేందుకు ఆయన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన మరింత ఉన్నత పదవులు అధిగమించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఈనాటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా సంతోషకరంగా ఈరోజు మన వల్లకాయల విజయభాస్కర్ వారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా మాకెంతో సంతోషకరం. మరి బాధ్యతలు తీసుకున్నారు అందరికీ కూడా పిలిచిన వెంటనే పనిచేసే వ్యక్తి. మరి ఇంకా ఎక్కువగా చేయాలని, పార్టీని కూడా బలోపేతం చేయాలని ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఆయన రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఎమ్మెల్యేగా చూడాలని కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. జై భారత్.